సమయాన్ని మనందరికీ దయచేసిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎంతో చక్కగా సమయానికంటే ముందుగానే ఆరాధనకు సిద్ధపడి వచ్చి, చక్కటి కీర్తనల ద్వారా దేవుని గనపరిచే విషయంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ, నడిపిస్తున్న సహోదరులకి, కూడి వచ్చిన అందరికిని కూడా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. ఈనాటి వాక్య భాగంలోనికి మనం వెళ్ళేటువంటి ముందుగా, ప్రతి స్థలానికి మనం వెళ్తున్నప్పుడు ఫస్టు ఆ స్థలానికి ఎందుకు వెళుతున్నామో దాన్ని గ్రహించి ఆ స్థలానికి మనం వెళతాం. మార్కెట్‌కెళ్తే ఒక రకంగా ఎళ్తాం. బ్యాంక్‌కెళితే ఒక రకంగా వెళతాం. పనికి వెళితే ఒక రకంగా వెళతాం. అలాగే దేవుని యొక్క ప్రార్థన మందిరానికి వచ్చేటప్పుడు కూడా, మందిరానికి ఎందుకు వెళుతున్నామో అనే దాన్ని గ్రహించాలి. తరువాత మందిరానికి ఎందుకొచ్చామో ఆ పని మాత్రమే మనం చేయాలి. అంటే దాని అర్థం ఆ పని మాత్రమే అంటే ఆరాధన సమయంలో దేవునిని ఆరాధించేటువంటి పనులు తప్ప, వ్యక్తిగతమైనటువంటి ఏ పనులు ఈ స్థలంలో చేయకూడదు. ఇందాక మా అంటే అర్థమవడానికి చెప్తున్నానంటే, మా ప్రశాంతి మా అబ్బి దగ్గర నోట్ తీసుకొని అందరూ పాటలు పాడుతుంటే, అబ్బి దగ్గర నోట్ తీసుకొని పాట రాస్తుంది. నేను వెంటనే చెప్పా, "ఇప్పుడు పాట రాయొద్దమ్మా, తర్వాత రాసుకో" అని. ఎందుకని? అది కూడా మంచి పనే. కానీ అది రాసుకునే పనికి టైం కాదు. పాటలు రాసుకోవటానికి మనం రాలేదు. కొంతమంది ఆరాధనలో కూర్చొని, ఆరాధన అయిపోయిన తర్వాత మనం ఏం జేయాలి అని ఆలోచిస్తా ఉంటారు. కొంతమంది ఆరాధనలో కూర్చొని ఫోన్‌లో చాటింగ్ జేస్తా ఉంటారు. కొంతమంది ఆరాధనలో కూర్చొని పక్కన ఉన్నటువంటి వాళ్ళని అడుగుతూ ఉంటారు. "ఏంటి నీ ఆరోగ్యం ఎలా ఉంది? పిల్లలు ఎలా ఉన్నారు? పెళ్లి బా జరిగిందా? ప్రయాణం బా జరిగిందా?" అంటే కుశల ప్రశ్నలు అడుగటానికి ఇక్కడికి రాలేదు మనం. ఇతరత్ర పనులు చేసుకోవడానికి రాలేదు మనం. మనం ఏ పని చేయటానికొచ్చామో ఆ పని సంపూర్ణంగా జేయాలి. అదే దేవుడంటాడు తన యొద్దకొచ్చిన వారి విషయంలో పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ శక్తితోను దేవుణ్ణి సేవించాలి. దేవుని సేవిస్తే పూర్తి మనసు నీ దేవుని మీద పెట్టి సేవించు. సగం ఒకవైపు పెట్టి మనం దేవుని దగ్గరకొచ్చినా అది సంపూర్ణంగా అంగీకరించబడదు. ఒకటి ఆయనంటాడు కదా! 2 పడవల మీద కాలేయొద్దు. అలాగే ప్రకటన గ్రంథములో అయితే వెచ్చగానే ఉండు లేదా చల్లగానే ఉండు. నులివెచ్చగా ఉంటే మాత్రం నువ్వేస్తాను అని. కనుక అన్నిటికంటే విలువైంది దేవుని యొక్క సమయం అనుకుంటున్నప్పుడు దానిని పూర్తిగా ఇవ్వాలి. ఎందుకొరకొచ్చామో దానిని మాత్రమే జరిగించే విధంగా మన పనులు, మన ఆలోచనలు, మన పరికరాలు మనం సిద్ధం చేసుకొని రావాలి. ఇంకా తదుపరి ఈ దేవుని మందిరానికి వెళ్ళటం అనే దాని విషయంలో దేవుని మందిరానికి వెళ్ళటం, లేక ఆరాధించే స్థలానికి వెళ్ళటం, సంఘం కూడుకునే స్థలానికి వెళ్ళటం అది అంత అవసరమా అని భావిస్తే, పరిశుద్ధ గ్రంథములో కొంతమంది మనమేదో పక్కనున్నటువంటి మనం ఇక్కడికి రావటానికి చాలా అడవిడిగా, చాలా ప్రయాసపడి నేనొచ్చేసాననుకుంటున్నామేమో గాని, అపోస్తలుల కార్య గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే, అపోస్తలుల కార్యాల గ్రంథములో 8వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 27వ వచనం చూడండి. అప్పుడు ఐతోఫీయుల రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతోఫీయుడు నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇది చాలా సార్లు మనం విన్నాం కదా! ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ధనాగార మంత్రి అంటారు. ఇంగ్లీష్‌లో ఏమంటాం మనం? ఫైనాన్షియల్ మినిస్టర్.
అంటే ఒక మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నాడు ఆరాధనకి? యెరూషలేం. ఎక్కడ నుండి ఎక్కడికి ఒక మినిస్టర్ గారు ఆరాధనకి వెళ్తున్నాడు? గాజా నుండి యెరూషలేం. మనం చదువుకున్న వాక్యం ఏంటంటే, ఆరాధన అయిపోయి మరలా యెరూషలేం నుంచి గాజాకి వెళ్ళిపోతున్నాడు. సుమారుగా చెప్పాలంటే యెరూషలేము నుండి గాజాకున్న దూరం 2 అడుగులో, 3 అడుగులో, 4 అడుగులో కాదండి. సుమారుగా 18 మైళ్ళట. 18 మైళ్ళంటే ఎంత? ఇప్పుడు రాజారాం గారు చెప్పాలి. ఒక మైల్ అంటే సుమారుగా 2.5, 3 అంటారనుకోండి. ఒక మైల్ అంటే 3 కిలోమీటర్లు. అంటే 18 మైళ్ళంటే ఎన్ని కిలోమీటర్లు? అంటే ఇప్పుడు విజయవాడ నుంచి గుడివాడ ఆరాధనకెళ్ళేవాడాయన. తర్వాత మనకులాగా హైవేలు లేవు, తార్ రోడ్లు లేవు, కార్లు లేవు, బళ్ళు లేవు. ఒక చెక్కతో చేయబడినటువంటి రథం మీద ఆయన ఆరాధనకి వెళ్ళేవాడు. ఒక ఫైనాన్సర్ మినిస్టర్ కదా! ఈయన ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేం ఆరాధనకెళ్ళాల్సిన అంత అవసరం ఏముంది? ఒక ఫైనాన్సర్ మినిస్టర్‌గా ఒక మంచి సేవకుడిని తన ఇంటికే పిలిపించుకొని ఇంట్లో ప్రార్థన చేయించుకుంటే సరిపోదా? సరిపోదా? ఆయనకున్నటువంటి హోదాను బట్టి ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఉన్నారంటే, మాకు ఆరాధనకెళ్ళే అంత సమయం లేదు గానీ, సేవకుడిని వారానికి ఒకసారి పిలుచుకుంటాం. ఆయనొచ్చి ప్రార్థన చేస్తాడు. పెడితే భోజనం పెడతాం. కానుకిచ్చి పంపించేస్తాం అనుకుంటారండి. కానీ ఎంత అవసరమని తెలియకపోతే, ఈయన ఒక ఆర్థిక శాఖ మంత్రి అయ్యుండి, ఒక హోదాలో ఉండి కూడా గాజా నుంచి యెరూషలేముకి ప్రత్యేకంగా దేవుని ఆరాధించడానికే వెళ్ళేటువంటి వాడండి. ఆరాధన కొరకు వెళ్ళినటువంటి పనది. అది అంత అవసరం అనేది నాకు అర్థమైంది. అలా ఆరాధన కొరకు అంత దూరమైన ఆ హోదాలో ఉన్న దేవునికి నేను దాసుడిని, దేవుడిని నేను రప్పించటం ఏంటి? నేనే దేవుని దగ్గరికెళ్ళాలన్నట్లుగా వెళ్ళాడు కాబట్టే, దేవుడు అతన్ని ప్రేమించి, ఫిలిప్పును పంపించి, అతనికి రక్షణ మార్గాన్ని చూపించాడు. అలాగే లూకాసు వార్తలోకి మనం వెళ్ళినట్లయితే 13వ అధ్యాయం మీరు పరిశీలన చేసినట్లయితే, లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నట్లయితే, ఇక్కడ ఒక మరొక సందర్భాన్ని చూస్తాం. లూకాసు వార్త 13వ అధ్యాయము యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందమని ఆమెతో చెప్పి అనే మాట రాయబడింది. ఇక్కడ ఉన్న వాక్య భాగంలో 10 చూడండి. విశ్రాంతి దినమున ఒక స్త్రీ ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరు దైవం పెట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుమొంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకపోయాను. ఇక్కడ వాక్య భాగం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? సమాజ మందిరంలో. అనగా ఇలా సమాజం అంతా కూడుకున్నటువంటి దాన్ని సమాజ మందిరం అంటారు. సమాజం అంతా కూడా దేవుని స్తుతించడానికి కూడుకున్న ఈ సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. అదే సమాజ మందిరానికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె వచ్చిందో తెలుసా? 18 సంవత్సరాల నుంచి ఆమెకి నడుము వంగిపోయిందట. 18 సంవత్సరాల నుంచి నడుమొంగిపోయినటువంటి బలహీనతతో బాధపడుతున్న ఆ స్త్రీ నడుమే నిలబట్టలేదు కదా! నేను నడుచుకుంటూ అక్కడికేం వెళ్ళగలుగుతానో, నాకు ఆరోగ్యం బాగోలేదని అందరికీ తెలుసు కాబట్టి, దేవుడికి కూడా తెలుసులే అని చెప్పి ఇంట్లో కూర్చోలేదండి. సుమారుగా పోనీ ఆ బలహీనత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదండి. 18 సంవత్సరాల నుంచి ఆ బలహీనతతో బాధపడుతున్నా 18 సంవత్సరాల నుంచి అలాగే వస్తది. ఎందుకు? నడుమొంగిపోయిన మందిరానికి మానకూడదు. దాని విలువ ఆమెకు తెలుసు. ఆయనేమో ఎంత దూరమైన మందిరానికి మానకూడదని వెళ్ళిన వాడు అధికారైతే, నడుమొంగిపోయినా సరే, నేను ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళటానికి మానేయాలి అని పరిగెత్తుకొచ్చినటువంటి స్త్రీగా ఈమెని మనం చూస్తాము. ఆ పరిస్థితుల్లో కూడా అక్కడికొచ్చింది కాబట్టే,
యేసుక్రీస్తు వారు ఆ దినాన ఆమెకున్న ఆ బలహీనత నుంచి, ఆ సమస్య నుంచి విడుదల కలగచేసినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు లేకుండా వెళ్ళినటువంటి వాళ్ళు కాదు. ఎన్ని ఆటంకాలు ఉన్నా దేవుని మందిరం యొక్క అనగా దేవుని యొక్క మందిరములో గడిపే సమయం యొక్క విలువ తెలిసిన వాళ్ళుగా వెళ్ళారు కాబట్టే, వారి విషయమందు ఆ అద్భుతమైన కార్యాన్ని చూడగలిగాను. మన సహోదరుల్లో ఒకసారి ఆ సహోదరిని అడిగాను. మీరు దూరమైన స్థానిక సంఘానికి, ఆరాధనకి మాత్రం మీరు దూరం అవ్వకూడదు. మీరు ఆరాధన ఖచ్చితంగా రావాలి అని చెప్పారు. నెక్స్ట్ వారం నుంచి ఆరాధనకు రావాలమ్మా అనగానే నేను, జ్యోతి ఉన్నాం. ఈ మాట ఎప్పుడైతే అనగానే ఆమె ఎనకాల కాళ్ళు చూపిస్తుంది నాకు. చూడండి మడాలు ఎంత వాసిపోయినాయో అంటుంది. ఎక్కడ రావటానికి? మందిరానికి రావడం. పోనీ ఆమె చేసేటువంటి పనులు, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఆగట్లేదు. నేను చెప్పాను, అది మీరేమనుకున్నా, మీకెంత బలహీనత ఉన్నా, నెలకి 4 ఆదివారాలు. 4 ఆదివారాలు ఆరాధనకు రావటానికి ఒక ఆటో కట్టించుకుంటే ఎంత అవుతది? రూ. 100. నెలకి 400 ఖర్చు అనుకుంటే, దేవుని విషయంలో ఎన్ని పోగొట్టుకుంటున్నామో తర్వాత మీకే కనపడతది అని తెలియపరిచాను. ఇంక వేరే వేరే కారణాలు చెప్పుకుంటూ వచ్చాను. ఇదేం చెప్తున్నానంటే వాళ్ళని కించపరచాలని కాదు గానీ, మనలో ఒక్కొక్కసారి అలాంటి మనసు వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళకి మన జ్ఞాపకం రావాలి. నడువొంగిపోయిన దానికంటే మరీ నీచమైన పరిస్థితుల్లో నేను లేను కదా! ఒక ఆర్థిక శాఖ మంత్రి కంటే గొప్ప ఉద్యోగం ఏమీ చేయట్లేదు కదా నేను. మన ఉద్యోగం దేవునికి ఆటంకం అవ్వటానికి. మరి వాళ్ళే అంత విలువైనదిగా భావించినటువంటి వాళ్ళకి ఎందుకెళ్లారో తెలుసా? అలా వాళ్ళు మందిరం అంటే పరిగెత్తుకెళ్ళటానికి గల కారణం సొలొమోనుతో దేవుడు చెప్పినటువంటి ఒక మాట. అదేంటంటే చూడండి, రాజుల మొదటి గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే, రాజుల మొదటి గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే 9వ అధ్యాయములో 9వ అధ్యాయము ఇక్కడ మీరు మొదటి నుండి 3 వచనాలు చదువుకుంటూ వచ్చినట్లయితే, ఇక్కడ సొలొమోను యెహోవా నామమును ఘనపరచుట యందు మక్కువ కలిగినటువంటి వాడయ్యుండి, ఆ వాక్య భాగం చూడండి, దేవుని కొరకు ఒక ఉన్నతమైనటువంటి మందిరాన్ని కట్టించాడు. ఎవరు? సొలొమోను. మీకు ప్రశ్న, సొలొమోను గారు మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 40, 3, 7? ఇది ఏలం పాట పెట్టలేదు మనం. ఒకళ్ళు 3, ఒకడు 20, ఒకడు 40 అంటారు. అంటే వింటున్నాం. పూర్తిగా దాని మీద మన మనసు సంపూర్ణంగా పెట్టాలి. మీకు అదే రాజుల గ్రంథంలో మీరు చూసినట్లయితే 6వ అధ్యాయం 38వ వచనంలో ఉంటది. సొలొమోను గారు చేసిన పరిపాలన మొత్తమే 40 సంవత్సరాలు. 38 చూసినట్లయితే 7 సంవత్సరములలో సొలొమోను దానిని కట్టించెనని ఉంటదక్కడ. 7 సంవత్సరాలలో సొలొమోను గారు దాన్ని కట్టించాడు. అంటే సొలొమోను మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టించాడు. 40 కరెక్టే. కానీ 40 సంవత్సరాలు కట్టించింది ఎవరంటే హేరోదు గారు. హేరోదు 40 సంవత్సరాలు కట్టించాడు. సొలొమోను గారు 7 సంవత్సరాల పాటు ఒక సుందరమైనటువంటి అద్భుతమైన దేవాలయాన్ని, ప్రపంచములో ఎవరూ కట్టినటువంటి ఒక దేవాలయాన్ని కట్టాడు. కట్టిన తర్వాత సొలొమోను గారు దేవునికి ప్రార్థన చేసి, తండ్రి ఇదిగో నీ కొరకు ఇంత సుందరమైన దేవాలయాన్ని కట్టాను గనుక, ఇంకా నువ్వు ఆ పర్వతాల మీద, ఆ కొండల మీద ఉన్నావంటం కాకుండా, నువ్వు డైరెక్ట్‌గా నీ నివాసం ఎక్కడ షిఫ్ట్ చేసేయొచ్చు. ఈ మందిరంలోనికి వచ్చేయి. ఇక్కడే నువ్వు ఉండిపో అని చెప్పి దేవుడు సొలొమోను గారు దేవుడితో అన్నాడు. అప్పుడు ఆ మహోన్నతమైనటువంటి దేవుడు సొలొమోనుతో చెప్పిన మాట చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథములో మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్య గ్రంథములో 7వ అధ్యాయము 47వ వచనం చూడండి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు?
నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతమైన ఆలయములో మెసింపడు అని ఉంది ఇక్కడ. అంటే సొలొమోను గారు అన్ని సంవత్సరాల కష్టపడి విలువైనటువంటి వజ్రాలతో, బంగారాలతో, వెండితో ఉన్నతమైనటువంటి ఒక మంచి మందిరాన్ని కట్టించాడు. కట్టించి, తండ్రి నేను ఇంకెప్పుడు కూడా ఈ మందిరములోనే ఉండాలి అని ప్రార్థన చేశాడు. దానికి దేవుడు సొలొమోనుతో అన్న మాట ఏంటంటే, నీవు నా కొరకు మందిరాన్ని కట్టించావు, చాలా మంచిదే, కానీ నా నివాసము కొరకు నువ్వు మందిరాన్ని కట్టాలంటే అది ఎలా ఉండాలో తెలుసా? నేను మందిరములో ఉండాలంటే ఆకాశం నా సింహాసనం, భూమి. కాబట్టి ఇప్పుడు నా కొరకు మందిరం కట్టాలంటే ఎంత కట్టాలి? నేను కూర్చోవాలంటే ఆకాశం సరిపోద్ది, నా కాళ్ళు పెట్టడానికి భూమి సరిపోద్ది. మరి నన్ను దేవాలయంలో ఉండు, నీవు దేవాలయంలోనే ఉంటావు కనుక నీ కొరకు నివాసం ఏర్పాటు చేశాను అంటున్నావు కదా. ఆకాశ నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నా కొరకు నువ్వు ఎలాంటి మందిరం కడతావు? కాబట్టి సర్వోన్నతుని దేవుడు హస్తకృతమైన ఆలయములో నివసింపడు అని చెప్పాడు. అంటే ఇటుకలతో కట్టబడినటువంటి ఈ గోడలలో, ఈ గోడతో కట్టబడినటువంటి ఈ మందిరములో దేవుని యొక్క నివాసం ఉండదు. మరి ఆ మాట చెప్పినప్పుడు యెరూషలేము ఎందుకు వెళ్ళాడు ఆ అధికారి ఆరాధన చేయటానికి? నడుముంగిపోయి 18 సంవత్సరాలైనా ఏమెందుకు అక్కడికి ఆరాధన చేయడానికి వెళ్ళింది? మరి ఈ రోజు కూడా మనం ఎందుకు ఇక్కడికి వస్తున్నాం పొద్దున్నే 8 గంటలకల్లా బయలుదేరి అంటే, దేవుడు ఆ మాట చెప్పినప్పుడు సొలొమోనుతో ఇంకొక మాట చెప్పాడు. చూడండి, 9వ అధ్యాయంలో మన రాజుల గ్రంథంలోకి వెళ్తాం మరలా. 9వ అధ్యాయము 2వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవాకు ప్రత్యక్షమై అతనితో ఎలాగూ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టి, నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉంటది. అంటే దేవుడే స్వయంగా వచ్చి ఇక్కడ కూర్చోడు, కానీ ఆయన కూర్చోవాలంటే ఆయన కూర్చోగలిగినటువంటి సింహాసనాన్ని మనం తయారు చేయలేము. కానీ ఎక్కడైతే దేవుని నామమును కూడినటువంటి వారుగా సమూహం ఉంటారో అక్కడ ఏమని చెప్పాడు ఆయన? అక్కడ నా దృష్టి ఉంటది, అక్కడ నా మనస్సు. కాబట్టి ఇప్పుడు గాజా నుంచి యెరూషలేమునకు ఆ అధికారి ఎందుకు వెళ్ళాడో తెలుసా? అక్కడ దేవుని దృష్టి ఉంటది, ఆయన దృష్టిలో నేను పడాలి. అక్కడ దేవుని మనసు ఉంటది, ఆయనకి నా మనసు తెలుసు అని చెప్పి వెళ్ళాడు. నడుమొంగిపోయినటువంటి ఆ స్త్రీ కూడా తన ఇంటి దగ్గర నుంచి 18 సంవత్సరాల నుంచి బలహీనతగా ఉన్న, ఆరాధన మానకుండా విశ్రాంతి దినాన సమాజ మందిరానికి ఎందుకు వెళ్ళిందంటే సేమ్ అప్పుడు ఆ ఉద్దేశం ఏంటి తెలుసా? అక్కడ దేవుని దృష్టి ఉంటది, అక్కడ దేవుని మనసు ఉంటది. మనం చదువుతాం కదా, ఎక్కడ 2 ముగ్గురు నామను కూడినా అక్కడ ఉంటాడని చెప్పాడు గనుక ఆ సమాజం కూడుకునే స్థలానికి వాళ్ళు అంత త్వరగా పరిగెత్తుకుని వెళ్ళారు. అలా వెళ్ళినటువంటి విశ్వాసాన్ని బట్టి ఒక ఆయన రక్షణ పొందాడు, ఆ స్త్రీ ఏం పొందింది? స్వస్థతను పొందింది. అదే విశ్వాసం కలిగినటువంటి వాళ్ళంగా మనమును కూడా దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారమై ఉండాలి. కనుక తప్పక దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వటంలో ఆసక్తి కలిగిన వాళ్ళగా ఉండాలి. దేవుని సమయంలో దేవుని పని మాత్రమే చేయాలి తప్ప మరి ఏ ఇతర ఆలోచనలు, ఏ ఇతర పనులు మనము చేయకూడదు. ఆ మందిరానికి వెళ్ళటం ఎంత అవసరమో మనం నేర్చుకున్నాము. అలాగే మనం ధ్యానించుకుంటున్న పాఠంలో చివరిగా ఒక పాయింట్ మిగిలిపోయింది. ఏంటది? కానుకలను గురించి. ఈ కానుకల విషయమై లేఖన భాగాలు మనం చదివినట్లయితే అవి ఎంత అవసరము అనే దాన్ని మనం చూస్తామంటే, ఉదాహరణకి చూడండి, లూకాసు వార్తలోకి మనం వెళ్ళినట్లయితే, లూకాసు వార్త
లూకాసు వార్త 21వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. కానుక పెట్టెలో కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పార చూసెను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూసెను. ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట రాయబడింది. అంటే ఈ వాక్య భాగంలో కానుకల పెట్టి ఎక్కడ ఉంటది? ఈ వాక్య భాగంలో ఎక్కడుంది? యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరములో ఇలాంటి కానుక పెట్టి ఒకటి ఉంది. సరే, అనేక మంది దేవునిని స్తుతించడానికి, ఆరాధించడానికి ఆ మందిరానికి వస్తున్నారు. అందరూ ఆరాధించిన తర్వాత వారి వారి విషయాలలో దేవుడు చేసిన మేలును బట్టి కానుక పెట్టెలో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. యేసుక్రీస్తు వారు అక్కడ నిలబడి ఆ కానుకలు వేసిన వాళ్ళందరినీ పరిశీలిస్తున్నాడు. ఇలా పరిశీలిస్తూ ఉండగా ఆ స్థలానికి ఒక పేద విధవరాలండి. విధవరాలంటేనే ఒక దీనత్వం. మళ్ళీ అందులో ఏ విధవరాలంట? ఒక పేద విధవరాలు అందరితో పాటు కలిసి నడుచుకుంటూ వచ్చి తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులు అక్కడ అంటాడు. అవి ఆమె జీవితం గురించి మాట్లాడితే ఆమె జీవనం అంతా అంటాడు. అంటే ఆ 2 తప్ప బీరువాలో గాని, పరసలో గాని, టేబుల్‌లో గాని, బట్టల్లో గాని ఎక్కడ ఏమి లేవు. టోటల్ ఆమె ఇంటి మొత్తంలో కూడా ఆమె దగ్గర ఉన్నదేంటంటే 2 కాసులున్నాయి. ఆమె వాళ్ళతో పాటు నడుచుకుంటూ వచ్చి ఆ 2 కాసులు పట్టుకొచ్చేసి ఆ కానుక పెట్టెలో ఏసేసింది. అంత దీనమైన లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె కానుక వేయటం అనేది అవసరమా? పేద విధవరాలుగా బ్రతుకుతున్నటువంటి ఆమె కానుక వేయకపోతే వేయలేదని ఎవరైనా అడుగుతారా? ఆ లేని స్థితిలో ఉన్నటువంటి ఆమె తనకున్న దాన్నంతా పట్టుకొచ్చేసి కానుక పెట్టెలో ఏసేసింది. యేసుక్రీస్తు వారు అక్కడ, అమ్మా నువ్వు కొంచెం ఆలోచించాల్సింది. ఇవ్వాల్సినటువంటి వాడు ఎవడో కూడా ఎలా వాళ్ళే ఇస్తా ఉంటారులే. దేవుని పని ఎప్పుడు ఆగదు. నీ సమస్యలు నీకున్నాయి, నీ బాధలు నీకున్నాయి, నీ గురించి దేవుడికి తెలుసు. కాబట్టి అలా ఎప్పుడూ కూడా నీకు లేని పరిస్థితుల్లో ఉన్నదాన్ని ఇచ్చేసి అలా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పలేదండి. చెప్పాడా? ఏమన్నాడు ఆయన? చూసి ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ ఏసిన దానికంటే ఈ స్త్రీ ఎక్కువ వేసింది అన్నాడు. ఈరోజు 2 కాసులే ఉన్న ఆమెను గురించి గొప్పగా మనం మాట్లాడుకుంటున్నామంటే ఆమె ఇచ్చిన విధానం, ఇచ్చేటప్పుడు ఆమె దాని విషయంలో అది ఎంత అవసరమో ఆమె గ్రహించిన విధానం ఆయనకి నచ్చిందండి. ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అంటాడు. అందరికంటే ఎక్కువ ఎందుకు వేసింది అక్కడ ఆమె? దేవునికి ఇచ్చేటప్పుడు దేవుడు చూసే దృష్టి వేరు, మనం చూసే దృష్టి వేరు. మీకు అర్థం అవ్వాలండి, చాలా సార్లు చెప్పాను. ఏదైనా ఒక ఫంక్షన్‌కి మనం భోజనానికి వెళితే వాళ్ళు కర్రీ వడ్డిస్తుంటే కొంతమంది కర్రీ ఎంతేస్తున్నారో చూస్తారు వాళ్ళ ప్లేట్‌లో. కొంతమంది ఏసేది చూడరు. బకెట్‌లో ఇంకెంత ఉందో చూస్తారు. ఏం చూస్తారు? బకెట్‌లో ఎంత ఉందో అంటే అందులో ఎంతుంటే నాకేత్తన్నాడో చూస్తారు ఈళ్ళు. దేవుని గురించి చెప్పాలంటే దేవుని మనసు కూడా అంతే. నువ్వు ఎంతేసావో చూడ్డు. నువ్వు ఎంత ఉంచుకుని ఏసావో చూస్తాడు. అలా చూస్తే ఎవరు ఫస్ట్ వచ్చారు ఇక్కడ? ఎంతేసారో చూస్తేనేమో వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ వచ్చేవాళ్ళు. ఎందుకంటే 10,000 ఉన్నాయి, రూ. 1000 ఏసాడు ఒకడు. 5,000 ఉన్నాయి, 500 ఏసాడు ఒక ఆయన. కాబట్టి వీడు 500 ఏసాడు. కానీ దేవుడు చూస్తే ఇంకా 4,500 ఉన్నాయి వాడి దగ్గర. వీడు రూ. 1000 ఏసాడు. తిరిగి చూస్తే 9,000 ఉన్నాయి వాడి దగ్గర. ఈ స్త్రీని చూస్తే 2 ఉన్నాయి. తిరిగి ఆమెను చూస్తే ఆమె దగ్గర ఏమీ లేవు. అందుకన్నాడు వీళ్ళందరికంటే ఈమె ఎక్కువ వేసింది అన్నాడు. అలా ఆయన అంటాడని ఆమెకు తెలియదండి. కానీ ఆమెకు తెలుసు ఇవ్వటం అనేది ఎంత అవసరమో. అందుకు ఆమె అలా ఇచ్చింది. సరే, ఇచ్చిన దాని గురించి మాట్లాడారేమో యేసుక్రీస్తు వారు. మరొక చోట మార్కు సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే మార్కు సువార్త యొక్క వాక్య భాగములో 1వ అధ్యాయం చూడండి.
మార్కు సువార్త 1వ అధ్యాయంలో 44వ వచనం చూడండి. ఆ, గాని నీవు వెళ్ళి వానికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడివైనందుకు మోషే నియమించిన కానుకను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే పంపించేశాడు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు సువార్త పరిచయం చేసుకుంటూ వెళుతుంటే అక్కడ ఊరి వెలుపల ఒక కుష్ఠరోగం వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడండి. కుష్ఠరోగం వస్తే వాడిని ఊరికి అవతల ఉంచుతారు, అది అంటువ్యాధి. కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి ఊరి వెలుపల ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తుని గురించి విని ఆయన ఆ మార్గం గుండా వెళ్ళిపోతుంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు వానిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అవ్వమని చెప్పాడు. వెంటనే వానుకున్న రోగం, కుష్ఠ రోగం తగ్గిపోయింది. ఈ రోగము తగ్గిపోయిన తర్వాత, కుష్ఠ రోగము తగ్గిపోయిన తర్వాత వాస్తవంగా ఆయన ఏమనాలి? నీకు రోగం తగ్గిపోయింది కాబట్టి నీ ఫ్యామిలీ దగ్గర నువ్వు వెళ్ళిపో, ముందు అర్జెంటుగా మీ ఇంటికి వెళ్ళిపో, శుభ్రంగా ఉండు, సంతోషంగా ఉండు, హాయిగా ఉండు అనాలి. ఇక్కడ ఏమన్నాడో తెలుసా? నీకు తగ్గిపోయింది కదా, ఇప్పుడు నీవు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడు ఎక్కడ ఉంటాడు? దేవాలయం. ఫస్ట్ మందిరానికి వెళ్ళి నీకు ఇలా వ్యాధి తగ్గిపోయిన పరిస్థితులు యందు బైబిల్లో నీకు స్వస్థత కలిగితే దానికి దేవుని కానుక ఇవ్వాలని ఒక సిస్టమ్ ఉంది కదా, మోషే గారు నియమించాడు కదా. అలా మోషే నియమించిన ప్రకారంగా నీవు కానుకను యాజకునికి ఇచ్చి వెళ్ళమని ఆయన తెలియపరిచాడా, ఆజ్ఞాపించాడా, ఖండితంగా చెప్పాడా? ఏముంది అక్కడ వాక్యములో? ఖండితముగా అంటే ఖచ్చితముగా ఇది చేయాలి. ఇప్పుడు దాకా చాలా బలహీన పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ఒక సంవత్సరం ఆగితే మళ్ళీ పుంజుకుంటానులే, అప్పుడు ఏదన్నా ఆలోచన చేద్దాం అనేది కాదండి. దేవుడు నీకు చేసినటువంటి స్వస్థత కార్యమును బట్టి ఇక్కడికి వచ్చి నాకు బలహీనత కలిగింది, దానిని బట్టి నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు స్వస్థతనిచ్చాడని చెప్పుకోవటం కాదు. దాంతోపాటు ఏం చేయాలి? చేసిన దానిని బట్టి దేవునికి తగినటువంటి నీవు కృతజ్ఞత చెల్లించాలి. అక్కడ చెప్పాడు, ఖచ్చితంగా మోషే నియమించినట్టుగా నీవు కానుకను చెల్లించాలని చెప్పాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు అది అవసరం లేదనా ఖండితంగా చెప్పాడంటే అది వారి జీవితంలో అవసరమని అక్కడ వ్యాధిగ్రస్తుల దగ్గర కూడా స్పష్టం చేశాడు ఆయన. అది ఎంతటి అవసరమై ఉంటుందో అనేది మనం కూడా తెలుసుకుంటేనే దానివల్ల ఫలితాన్ని పొందగలుగుతాం. చాలా మంది సేవకులైనటువంటి వారు ఈ అంశాన్ని చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఎందుకో తెలుసా? కానుకల గురించి మాట్లాడితే ఈయన ఆయన కోసం అడుగుతాడు అనుకుంటారని. కానీ దీని గురించి చెప్పకపోతే నీకొచ్చే ఆశీర్వాదాలు పోగొట్టినటువంటి వాడుగా నేను ఉంటాను. ఎప్పుడు కూడా ఇచ్చేవాడు మనుషులకు ఇస్తానని అనుకోకూడదు, తీసుకునేటువంటి వాడు మనుషులు ఇస్తున్నారని అనుకోకూడదు. ఈ వాక్య భాగమందు మనకున్నటువంటి 25 నిమిషాలలో ప్రాముఖ్యంగా 5 విషయాలు మనం నేర్చుకుంటాం. ఒకటి, ఇక్కడ ఒక పేద విధవరాలు కానుకిచ్చింది. యేసుక్రీస్తు వారు కుష్ఠరోగం తగ్గిన వ్యక్తిని తీసుకువెళ్ళి నీవు అర్జెంటుగా కానుకనిమ్మని తెలియపరిచాడు. ఫస్ట్ అసలు కానుకలు అనేవి మనం ఎందుకు ఇవ్వాలి? కానుకలు ఎందుకు ఇవ్వాలి? వాస్తవంగా ఎవరికైనా మనం ఫ్రీగా డబ్బులు ఎందుకు ఇస్తాం? ఫ్రీగా, వడ్డీ కాదు, ఫ్రీగా ఎందుకు ఇస్తాం? ఎవరికి ఇస్తాం? ఎవరికి ఇస్తామంటే, ఒకటి, వాడు దరిద్రంలో ఉంటే, బాధల్లో ఉంటే, కష్టంలో ఉంటే వాడికి ఇస్తాం. కానుకలు అనేవి మనం ఎవరికి ఇస్తున్నాం? దేవునికి. దేవునికి మనం ఇస్తున్నామంటే దేవుడు పేదవాడుగా ఉన్నాడా? దేవుడు కష్టంలో ఉన్నాడా? దేవుడు హాస్పిటల్లో ఉన్నాడా? మరి దేవునికి మనం ఎందుకు ఇవ్వాలి? పేద విధవరాలు పట్టుకెళ్ళి ఇచ్చిందంటే పాపం ఎంతకంటే దీనమైన పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడనా?
ఎందుకు ఇవ్వాలి అనే దాని గురించి మనకు అర్థం అవ్వాలి అంటే, ఈ వాక్య భాగం అందు చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయంలో మొదటి నుంచి 4 వచనాలు మీరు రాసుకోండి. ఆ వాక్య భాగం స్పష్టమైన భాగాన్ని చూడండి, పౌలు గారు చెబుతాడు,